మోదుగు పూలు. తెలంగాణలో మోదుగు పూలను ఎప్పుడు వాడతారు? హోలీ పండుగకు రంగులు తయారు చేయడానికి వాడతారు. హోలీ రంగుల పండుగ అంటే మోదుగు పూలు. హోలీ రంగుల పండుగ. రంగుల పండుగ మోదుగు పూలు. రంగుల పండుగ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలా? రంగాచార్యులు. రంగుల పండుగ రంగాచార్యులు. ఈ హోలీ పండుగ అప్పుడే మనము జాజిరి ఆడతాం, గుర్తుందా? రింగు రింగు బిల్ల, రూపాయి దండ, దండ కాదురా తామర పువ్వు, పువ్వు కాదురా మోదుగు నీడ. అంటే ఈ జాజిరి ఆడినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? మనకు కొంత చిల్లర ఇస్తారు. హోలీ పండుగగా చిల్లర్రా రా రంగాచార్యులు. ఈ విధంగా హోలీ పండుగను కనెక్ట్ చేసుకొని రంగాచార్య రచనలను, మోదుగు పూలు, చిల్లర దేవులను గుర్తుపెట్టుకోవచ్చు. అదే విధంగా జీవనయానం, ఈయన ఆత్మకథ. జనపదం అనే మరొక పుస్తకాన్ని రాశాడు. దేవుళ్ళ పేరిట ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించాడు. ఈ దేవుళ్ళ పేరిట అనే పుస్తకం గుర్తుపెట్టుకుంటే ఆయన రాసిన మిగతా పుస్తకాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ దేవుళ్ళ పేరిట రాసిండట? శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం, బుద్ధుని కథ.